కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా పార్టీ ఆదేశిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమేనని ప్రకటించడం, ఆ మరుసటి రోజే తాను పోటీ చేసే స్థానం వారణాసి ఎందుకు కాకూడదని ప్రశ్నించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాయ్ బరేలీలో నిర్వహించిన స్థానిక కార్యకర్తలు నాయకుల సమావేశంలో ఆమె పాల్గొనగా ఈ సందర్భంగా కార్యకర్తలు ఆమెను రాయ్ బరేలీ నుంచి పోటీ చేయాలని కోరారు. వెంటనే ప్రియాంక వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదు అని ఎదురు ప్రశ్నించారు. అంతేకాకుండా రాయ్ బరేలీలో పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటానని తన తల్లి సోనియాకు మాట ఇచ్చానని తెలిపారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పోటీ చేయనున్న నేపథ్యంలో అదే స్థానం నుంచి తాను ఎందుకు బరిలోకి దిగకూడదని ప్రియాంక ప్రశ్నించడంతో ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. నిజంగానే ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తే ప్రస్తుత ఎన్నికల్లో దేశంలోని అతిపెద్ద పోటీ అక్కడ జరిగేది. దేశం యావత్తు దృష్టి ఆ లోక్సభ స్థానంపై కేంద్రీకృతం అయ్యేది. అయితే తాజాగా ఆమె మోడీపై పోటీకి దూరమైనట్టు తెలుస్తోంది. వారణాసి లోక్సభ నియోజకవర్గంలో ప్రధాని మోడీపై తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారన్న ఊహాగానాలకు తాజాగా తెరపడింది. వారణాసి, గోరఖ్పూర్ స్థానాలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గురువారం అభ్యర్థులను ప్రకటించింది. వారణాసిలో అజయ్ రాయ్ని, గోరఖ్పూర్ లో మధుసూదన్ తివారీని బరిలో నిలిపింది. అధ్యక్షుడు రాహుల్ ఆదేశిస్తే వారణాసిలో మోడీపై పోటీకి సిద్ధమని ప్రియాంక గాంధీ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం ఆ రిస్క్ చేయదలుచుకోలేదని సమాచారం. మోడీపై పోటీలో చతికిల పడితే ప్రియాంక భవిష్యత్ రాజకీయాలకు అది ప్రతికూలంగా మారుతుందని కాంగ్రెస్ భావించినట్టు తెలుస్తోంది. కాబట్టి ఆమెను వారణాసిలో పోటీకి దూరంగా ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.